partners, Coxils. And yes, here, our own most talented Sri Ram Chandra. Hi, welcome again. చాలా ఫిట్ అయిపోయారు మీరు. యా, ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు మీరు పాటకి, డాన్స్కి, పర్ఫార్మెన్స్కి, అన్నిటికీ కూడా. అండ్ మిమ్మల్ని ఎప్పుడు చూసినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది శ్రీరామచంద్ర. అఫ్కోర్స్ ఇంత టాలెంట్ ఒక మనిషిలో ఉంటే ఆ మనిషిని చూస్తుంటే హ్యాపీగానే కదా అనిపిస్తుంది. ఇన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు చెప్పండి అసలు ఫస్ట్? బేసిక్గా పెళ్ళి కాలేదండి, చాలా టైం ఉంది. సో మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఐ ట్రై టు, అంటే ఇంట్లో ఖాళీగా ఉంటే నాకు తోచదు. అండ్ భగవంతుడి దయ వల్ల అండ్ అదేదో కొన్ని న్యాచురల్ టాలెంట్స్ ఉన్నాయి, వాటికి అన్నిటికీ సాన పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఫస్ట్ సింగింగ్ అయింది, మధ్యలో కొంచెం యాక్టింగ్ ట్రై చేశాను, అది ఇంకా జరుగుతోంది. అండ్ డాన్స్ అనేది చిన్నప్పటి నుంచి వీఆర్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు. సో డాన్స్ అనేది మన బ్లడ్లోనే ఉంది అని చెప్పాలి. బ్లడ్ అనగానే అంటే మైండ్లోనే ఉందని చెప్పాలి. చూసి చూసి వాళ్ళని, అంత టాలెంటెడ్ గ్రేట్ లెజెండ్స్ పుట్టిన నేల ఇది. అండ్ ఏలుతున్న నేల ఇది. అండ్ మన న్యూ జనరేషన్ సూపర్ స్టార్స్ అందరూ కూడా తెలుగు ఇండస్ట్రీ అంటేనే డాన్స్. సో అది చూసి 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 లాస్ట్కి, ఇంకా లాస్ట్ 6 monthsలో నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఝలక్ దిఖ్లాజా అనే స్టేజ్లో డాన్స్ని ఒక 6-7 months నాన్ స్టాప్ ప్రాక్టీస్ చేసి ఐ రియలీ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ అనమాట. అలా మేము కూడా ఎంజాయ్ చేస్తాం. మీరు ఏ వేదిక మీద ఉన్నా మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అండ్ ఎస్పెషల్లీ ఈ వేదిక మీద ఉంటే ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. బికాజ్ సింగర్ శ్రీరామచంద్రని మేము చాలా లైక్ చేస్తాము. అండ్ ఆ సింగర్ నుంచి హోస్ట్గా మారిన శ్రీరామచంద్రని ఇంకా ఎక్కువ ప్రేమించేస్తాము. సో మిమ్మల్ని వెల్కమ్ చేయడానికి, మీ లైఫ్లో ఎప్పుడు చాలా కలర్స్ ఉండాలి అని అఫ్కోర్స్ మీ డ్రెస్ కూడా దాన్ని సూచిస్తుంది. అండ్ ఎప్పుడు వికసిస్తూ ఉండాలని ఒక బొకేతో మిమ్మల్ని వెల్కమ్ చేయడానికి ఆహా టీం నుంచి ఐ రిక్వెస్ట్ రాజశేఖర్ గారు, ఏవీపీ మార్కెటింగ్, ఆహా టీం నుంచి బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. హ్యాండ్సమ్ హోస్ట్ శ్రీరామచంద్ర గారిని సీజన్ 3లోకి వెల్కమ్ చేశారనమాట రాజశేఖర్. ఇప్పుడు ఎస్, లెట్స్ రాక్. ఆయన దగ్గర మైక్ లేదు, బట్ ఆయన అన్న మాట అదే. సో లెట్స్ రాక్. ఆలస్యం ఎందుకు, ఒక పాటతో మొదలు పెడదాం మనం. ఓకే అండి, ఫర్ షూర్, డెఫినెట్లీ. ఇక్కడికి విచ్చేసిన మా మీడియా సోదరులందరికీ కూడా హలో, లాంగ్ టైం, చాలా రోజులైంది మీ అందరినీ కలిసి. గ్లాడ్ దట్ సీజన్ 3కి ఐ ఆమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అని చెప్పాలి. సీజన్ 1 ఒక రేంజ్లో స్టార్ట్ అయింది అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఫైనలీ సీజన్ 3కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. లాట్ ఆఫ్ ఎమోషన్స్, ఇండియన్ ఐడల్ తోటి అటాచ్ అయిన ఎమోషన్స్ చాలా ఉన్నాయి 2010 నుంచి ఇప్పటిదాకా. అండ్ ఈ సీజన్లో అంటే లాస్ట్ ఒక 1 month నుంచి మాకు ఒక 4 days ఆడిషన్స్ జరిగాయి. కెన్ ఐ సే దట్? ఐ కెన్, రైట్? ఆడిషన్స్ అవుతున్నాయి అండ్ చాలామంది, యూ క్యాన్ సే దట్, ఆడిషన్స్ అయ్యాయి. అండ్ చాలామంది ఈసారి ఏం చెప్పాలంటే ఓన్లీ సింగర్స్ కాదు, కంప్లీట్ మ్యూజిషియన్స్ వచ్చారనమాట. వేర్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ పాడడం, ఒకళ్ళేమో తబలా వాయిస్తూ పాడుతున్నారు, ఇంకోళ్ళు మ్యాండ్లిన్ వాయిస్తూ పాడుతున్నారు, ఇంకోళ్ళు వైలిన్ వాయిస్తూ పాడుతున్నారు. సో ది సీజన్ ఇస్ ఆల్ అబౌట్ బీయింగ్ అ కంప్లీట్ మ్యూజిషియన్. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3, యాక్చువల్లీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కో-పవర్డ్ బై కాఫ్సిల్స్. మీ ముందుకి అమేజింగ్ టాలెంట్ని తీసుకురాబోతున్నాం మేము. నేను ప్రతి ఒక్కరిని, నేను కూడా బ్యాక్ స్టేజ్లో ఉండి మా జడ్జెస్ ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు, ఏంటి, ఎలా పాడుతున్నారు అని క్లియర్గా విని చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా దట్ ఐమ్ బ్యాక్. అండ్ ఇంకో 3-4 months మళ్ళీ మ్యూజికల్ జర్నీ జరగబోతుందని. సో యూ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఇట్స్ గోనా బి అ గ్రేట్ సీజన్, బ్యాంగర్ ఆఫ్ అ సీజన్ చెప్పాలి. అంటే సీజన్ 1 and 2కి మించి టాలెంట్ వచ్చారు మా దగ్గరికి ఈసారి. ఆల్మోస్ట్ 4,000 members వచ్చారు ఈసారి. మేము లాస్ట్ 2 seasons డిసెంబర్లో ఆడిషన్స్ జరిగాయి, కానీ ఇప్పుడు మార్చ్, ఏప్రిల్ మే మిట్ట 47 degrees ఎండలో కూడా నించుని మరి 4,000 మంది వచ్చి ఆడిషన్స్ ఇచ్చారు. అందులో ప్రతి ఒక్కళ్ళని వజ్రాన్ని కడిగి తీసినట్టు అలా కడిగి మా జడ్జెస్ సెలెక్ట్ చేస్తున్నారు. సో యా, దిస్ సీజన్ ఇస్ గోన్ టు బి అమేజింగ్. అండ్ నేను వచ్చేసాను కాబట్టి ఒక మంచి సాంగ్ కూడా పాడేసుకుందాం. డెఫినెట్గా. కాదు, సమ్మర్లో ఎందుకు వర్షాలు పడుతున్నాయి అనుకున్నాను, ఇక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి, వాళ్ళ పాటకే పడుతున్నట్టున్నాయి. అయితే వర్షాలు పడుతున్నాయి, కానీ వాళ్ళ చెమటతోటి వర్షాలు పడుతున్నాయి అన్నమాట. లవ్లీ. చలో, సో మరి ఇప్పుడు వినేద్దాం మనం.
శ్రీరామచంద్ర గారి పర్ఫార్మెన్స్. అబ్సల్యూట్లీ. ఇదేనా మైక్ నాది?